మొబైల్ ద్వారా 3 ఈ చాలన్లు వేశారని దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం. చాలన్లు అంటే గుర్తుకొచ్చిందా? వ్యవస్థలు మారాలంటే రూల్స్ కఠినంగా పెట్టాలి. మీరు ఏం పెట్టిళ్ళు? ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ పోతే చాలనేస్తాం, హెల్మెట్ పెట్టకపోతే చాలనేస్తాం, రాంగ్ పార్కింగ్ పెడితే చాలనేస్తాం. ఈ కాన్సెప్టే ఉంటుంది తప్ప వాడికి సిగ్నల్ జంప్ చేస్తే మేము చాలనేస్తాం. ఈ చాలన్లను వేసి ఏం సాధించింది మీరు? ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెడతా ఉన్నారు పోలీసులు. కానీ వ్యవస్థలో మార్పు ఎక్కడ వస్తుంది? మీరు 1000 రూపాయలు వేసినా, 500 ఫైన్లు వేసినా, 1000 రూపాయలు ఫైన్లు వేసినా కూడా ప్రజలలో మార్పు రావట్లేదు కదా. మార్పు రానప్పుడు మనం ఏం చేయాలి? కేవలం డబ్బు మనకు కమిషన్ వస్తే చాలు, మన పైసలు మన పైకి మనకు వస్తే చాలు అని చూస్తూ ఉంది రాష్ట్ర సర్కారు. కానీ చాలా వేసేటప్పుడు ఒక్కసారి 2 సార్లు సిగ్నల్ జంప్ అయిన కారు కావచ్చు, సిగ్నల్ జంప్ అయిన బండి కావచ్చు, తీసుకపోయి సీజ్ చేసి లోపల పడేస్తే ఇంకోటి చేస్తాడా? ఇంకోటి చేస్తాడా? అంటే ఫైన్లు వేసుకోపో వాడికి బాబు ఎట్లయిపోయింది తెలుసా? ఎట్లా తీసుకుంటా బండి చేసుకోపో ఫైన్ చూసుకుంటా కోట్ల. చట్టాలు తేవాలి కదా, చట్టాలు తీసుకురావాలి కదా. ఇంకోటనా ఫైన్లు మీ మంత్రుల కార్ల పైన ఫైన్లు ఉన్నాయి. బక్కా జడ్సన్ అన్న బయట పెడతారు, రేవంత్ రెడ్డి ఫైన్లు అని కట్టిల్లు. రోడ్డు పక్కనే షాపింగ్ మాల్ అవి పెడతారు, అక్కడ పార్కింగ్ స్థలం ఉంటుంది బయట. మనం బయట పెట్టుకున్నాం అనుకో, రోడ్డు మీద లైట్ గా కొంచెం పెట్టుకున్నాం అనుకో, ఈ ట్రాఫిక్ షాపింగ్ మాల్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? షాపింగ్ మాల్ పైన కదా మీరు కేసులు పెట్టాల్సింది. ఈ రెస్టారెంట్ గాడి కొడుక నీ షాప్ ముందు ఇన్ని బండ్లు ఆగినాయిరా, గాడి కొడుక నువ్వు బట్టి ట్రాఫిక్ జామ్ అవుతుందని వాడి మీద కదా మీరు కేసులు పెట్టాల్సింది. వానికి ఫైన్ అయ్యారు, మళ్ళీ వానికి అసలు ఫైన్ అయ్యారు. వాడి దగ్గరికి పోరు ఇంకా రాత్రి ఒకటి అది పంపిస్తాం పని, రాత్రి ఇది ఒకటి పంపిస్తాం పని, తీసుకొచ్చా బండ్ల విచ్చుడు ఇవి ఉంటాయి కథలు.